హరి ఓం. కడులచ్చి కరిగెనేనియు కొడుతురు కట్టుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపై బడవిడుతురే ఆకాంతలెందు విమలేందుముఖి. ఓయమ్మని కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. అన్యమెరుగడు తనయంత ఆడుచుండు మంచివాడితడు ఎగులు మానరమ్మ రమలాల. త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార. మన్నిటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు. నీ అన్నయు సఖులును చెప్పెదరు అన్నా మన్నేల మరి పదార్థములేదే. అమ్మా మనుదినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు విరి మాటలు. మదిన్ని నన్నీవు కొట్టంగ వీరి మార్గము ఘటించి చెప్పెదరు కదేనిన్. మదీ ఆస్య గంధము ఆఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. ఆ లలితాంగ కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖ తరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండమున్. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవిగనో పరస్థలమో బాలకుడంత ఇతని ముఖస్తంభయ్యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతించగన్. వీరంవరు శ్రీకృష్ణులు గారా ఎన్నడును వెన్నగానరట కదా. చోరత్వం బించుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే. ఆలలన కట్టెరోలన్ లీలన్ నవనీత చౌర్యలీలుం ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్. నీ పద్యావళులకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులున్ నీ పెరంబని సేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్. నీ పదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్నిరేజపత్రేక్షణ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సర్వత శ్రీ మహావిష్ణువు ఆ హిరణ్యాక్షుడు విసిరినటువంటి ఆ గదని గరుత్మంతుడు పామును పట్టుకున్నట్టుగా పట్టుకునేటప్పటికీ వాడు చాలా ఆశ్చర్యపోయి ఆయన వైపు చూస్తూ ఉండేటువంటి సందర్భంలో విదురా ఆయన ఏం చేశాడంటే ఆయన గదను పట్టుకున్నాడు కదా, పట్టుకున్నటువంటి ఆ గదని మళ్ళీ ఇగో తీసుకోరా నువ్వు తీసుకుని మళ్ళీ నా మీద ప్రహారం చెయ్యి అని ఇవ్వబోయేటప్పటికీ వాడికి విపరీతమైనటువంటి పౌరుషం వచ్చేసింది. తర్వాత వాడి అభిమానం దెబ్బతినేసింది. తరువాత వాడి ముఖంలో ఉండేటువంటి ఆ కాంతి అంతా క్షీణించిపోయింది. తర్వాత ఆ గదని వాడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే వాడు అహం దెబ్బతినేసింది అనమాట. దెబ్బ తినేసేటప్పటికి గద తీసుకుని నన్ను కొట్టు అని అనేటప్పటికి వాడు ఏ మాత్రము కూడా గదను తీసుకోవడానికి ఇష్టపడలేదు అనేటువంటి విషయాన్ని 19వ అధ్యాయంలో 12వ శ్లోకం ఈ విధంగా ఉంది. స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసురః న ఇచ్చద్గదాం దీయమానాం హరిణా విగత ప్రభః. ఎప్పుడైతే ఆయన గద ఇవ్వడానికి ఈయన ప్రయత్నం చేశాడో అప్పుడు విగత ప్రభ అంటే వాడి యొక్క కాంతి, వాడి యొక్క ఆరా అంతా కూడా విగత
తప్పిపోయింది, అంటే ముఖం వాడిపోయింది. తర్వాత స్వపౌరుషే, తన తన యొక్క పౌరుషం ప్రతిహతే, దెబ్బతినేసింది. నేను ఎంత పౌరుషంగా వేస్తే జస్ట్ ఉరికినా ఇలా పావును పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు అనేటప్పటికీ నేను ఎంత పౌరుషంతో వేసినటువంటి స్వపౌరుషే ప్రతిహతే, వాడి పౌరుషం దెబ్బతినేసింది. ఆ దెబ్బ తినడంతోనే అప్పుడు వాడి ప్రభ, వాడి యొక్క ముఖంలో ఉండేటువంటి వెలుగంతా కూడా వేగతః వెళ్ళిపోయింది. అప్పుడు అథమాన, వాడి యొక్క మానం దెబ్బతింది. పౌరుషం దెబ్బతింది, తరువాతేమో వాడి యొక్క మానం దెబ్బతింది. స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసుర, ఆ మహారాక్షసుడైనటువంటి వాడికి ముఖం మాడిపోయింది. తరువాతేమో తన పౌరుషం దెబ్బతినేసింది, తరువాత తన అభిమానం కూడా దెబ్బతినేసేటప్పటికీ అప్పుడు ఆ మూడు యాస్పెక్ట్స్ని కూడా పరమాత్మ గ్రహించి హరిణా దీయమానాంగదాం, హరిణ శ్రీహరి దీయమానం, ఇదిగోరా గద తీసుకో, దీయమానం అంటే ఇస్తూ ఉన్నాడు గద. ఆ గదని దీయమానం హరిణ ఇస్తూ ఉంటే నా ఇచ్చత్ తద్గధాం, ఆ గదని వాడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే భగవంతుడిచ్చినటువంటి వస్తువుని వాడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే నిజంగా భగవంతుడు గదిచ్చినా, పుష్పం ఇచ్చినా, ప్రసాదం ఇచ్చినా, చూపిచ్చినా, ఏదిచ్చినా సరే తీసుకోవడానికి ప్రతి మనిషి ఇష్టపడాలి. వాడు ఇష్టపడలేదు అంటే వాడికి మూడింది అని అర్థం. కాబట్టి మనం ఇది స్పెసిఫిక్గా ఇక్కడ ఎందుకు రాశారు అంటే నా ఇచ్చత్ తద్గదాం దీయమాన హరిణ, భగవంతుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా, అది గదే కావచ్చు, పుష్పమే కావచ్చు, ప్రసాదమే కావచ్చు, మరొకటి కావచ్చు, అది ఎప్పుడూ కూడా స్వీకరించాలి. ఇప్పుడు భగవంతుడు మనకి అనేక రకాలైనటువంటి వస్తువులు ఇచ్చాడు, అనేక రకాల అత్యద్భుతమైనటువంటి మానవ దేహాన్ని ఇచ్చాడు, మనసునిచ్చాడు, ఇవన్నీ ఆయన ఇచ్చాడు. తర్వాత ఆయన సుఖాలు ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు, రోగాలు ఇస్తాడు, అనారోగ్యాలను ఇస్తాడు, చింతలు ఇస్తాడు, ఎన్నో ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే మనం స్వామి ఇది నువ్వు ఇచ్చినటువంటి ప్రసాదము అని మనం తీసుకోవాలి. కానీ దాన్ని నా ఇచ్ఛామానాహ, అది కానీ అలాగ తీసుకోకపోతే హిరణ్యాక్షుడికి ఫైనల్గా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కాబట్టి వాడు ఆ విధంగా ఆ గదను తీసుకోలేదయ్యా. తీసుకోయేటప్పటికీ తరువాత ఏం జరిగింది అంటే అప్పుడు వాడి కోపంతో జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలనలోలుపం యజ్ఞాయ ధృత రూపాయ విప్రాయాభిచరన్ యథా. అప్పుడు వాడు ఇంకొక ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ ఆయుధం ఏమిటంటే మామూలుగా బ్రాహ్మణుల్ని చంపడం కోసమని, విప్రుల్ని చంపడం కోసం అని చెప్పి దుష్టులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అభిచార ప్రయోగం అని చెప్పి హోమాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండేటప్పుడు ఆ హోమం చేస్తూ ఉండేటప్పుడు అందులో నుంచి అగ్ని శిఖలు బయలుదేరుతూ ఉంటాయి. అలాగా వీడి చేతిలో ఉండేటువంటి శూలం త్రిశిఖ, మూడు అంచులు కలిగినటువంటి శూలాన్ని తీసుకున్నాడు. అప్పుడు వాడి మనసులో ఏముంది, ఎదురుగా ఉండేటువంటి విప్రోత్తములకు పూజ్యుడైనటువంటి వాడు, పరమాత్మ అయినటువంటి వాడు, అవతారం ఎత్తి వచ్చినటువంటి వాడిని సంహారం చెయ్యడం కోసం అని చెప్పి ఈ దుష్టుడు అభిచార హోమం చేసినట్టుగా ఆ మహా వెలుగులతో వెలిగిపోతూ ఉండేటువంటి ఒక శూలాన్ని తీసుకుని ఆయన మీదకి విసరడానికి ఆ శూలాన్ని వాడు తీసుకున్నాడు. జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలనలోలుపం యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్ యథా. ఇక్కడ అభిచారం, విప్రాయ అభిచారన్ యథా. విప్రాహ అంటే బ్రాహ్మణులను, అంటే బ్రహ్మవేత్తల్ని కానీ, మహాపురుషుల్ని కానీ, భక్తుల్ని కానీ, సాధకుల్ని కానీ, వాళ్ళని దుష్టభావంతో ఎవరైనా సరే అపకారం చెయ్యాలి, హింసించాలి, వాళ్ళని బాధ పెట్టాలి అనుకునేటువంటి సందర్భంలో వాళ్ళకి యుద్ధం చేయడానికి చేతకాకపోయినట్లయితే అభిచార యోగము అంటారు, అభిచార హోమాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు ఆ దుష్టులు. అందులో నుంచి వచ్చినటువంటి ఫలం ఏమిటంటే హింస తప్ప మరొకటి ఉండదు.
అభిచార హోమం చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ఫలం హింసే కాబట్టి ఆ హింసని అవతల వాళ్ళని టార్గెట్ చేసి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అభిచార హోమం ఎవరి మీద చేస్తూ ఉంటారు అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు అయినటువంటి వాళ్ళు, మంచి యశస్సు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉక్రోషం భరించలేక, ఆ ద్వేషం భరించలేక, ఆ పగ కక్షలతో అభిచార హోమాలు చేయడం అనేటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. దీనికే శాస్త్రం ఏం చెప్పిందంటే అభిచార హోమ ఫలం ఏమిటంటే హింస. పరానభిభవితం చరణం అభిచార చర గతి భక్షణయో. అభిచార, చర అనేటువంటి పదం ఉంది చూసారా, అభిచార హోమం, అభిచార హోమం, అభిచార. ఆ చార అనేటువంటి దానికి అర్థం ఏంటంటే గతి భక్షణయోహో, మింగేయడానికి అన్నమాట. అంటే అవతల వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి సంపదలు, శరీరాలు, ఆరోగ్యాలు, దుఃఖాలు, సుఖాలు అన్నిటినీ మింగేయడానికి చేసేటువంటి ఒక హింసయే ఫలముగా కలిగినటువంటి, ఇది కూడా వేద విహితమైనటువంటిదే. ఇది వేదంలో చెప్పబడినటువంటి. ఏ వేదంలో చెప్పారు అంటే అధర్వణ వేదంలో దీనికి సంబంధించినటువంటి హోమాలు ఉంటాయి. దానిని అది వేదంలో చెప్పబడింది కాబట్టే అటువంటి హోమానికి అభిచార హోమము అని పేరు. అటువంటి అభిచార హోమం చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చేటువంటి అగ్నిశిఖలు, 3 అగ్నిశిఖలు వచ్చినట్టుగా వాడి చేతిలో ఉండేటువంటి శూలం అలాగ మెరయసాగిందిట. విప్రాయ బ్రాహ్మణులను అభిచరన్, హింసించడం కోసమని చెప్పేసి, యథా ఏ విధంగా అయితే యజ్ఞంలో ధృతరూపాయ, అప్పుడు రూపు కడుతుంది అక్కడ ఆ అగ్నిహోత్రంలో ఉండేటువంటి ఆ శిఖలు అవి రూపు కడతాయి. ఎలా రూపు కడతాయి అంటే త్రిశిఖం, 3 శిఖల కింద ఆ హోమం చేస్తున్నప్పుడు 3 అగ్నిశిఖలు వచ్చినట్టుగా జ్వలనలోలుపం, మండే అగ్నిలాగా ముందుకి ఉరుకుతోందన్నమాట. వాడి చేతిలో ఉండేటి ఏమిటి, శూలం. ఒక శూలాన్ని వాడు జగ్రాహ చేతిలో తీసుకున్నాడు. అంటే ఆయన ఇస్తున్నటువంటి గదన్నో అన్నాడు. అనేసేసి ఏం చేశాడు, శూలాన్ని తీసుకున్నాడు. ఆ శూలానికి 3 కోసులు ఉంటాయిగా, ఆ 3 ముళ్ళుల్లా ఉంటాయిగా, ఆ 3 కూడా అభిచార హోమం చేస్తున్నప్పుడు అగ్నిశిఖలులాగా ఉండేటువంటి దానిని వాడు తీసుకున్నాడు. జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్వలనలోలుపం. లోలుపం అంటే మీదకు ఉరుకుతూ ఉండేటువంటి అగ్నిశిఖల్ లాంటి త్రిశూలం ఒకటి తీసుకుని ఏం చేసి యజ్ఞంలో విప్రుల్ని బాధ పెట్టేటువంటి విధంగా దానిని వాడు ఆ శూలాన్ని చేతిలో పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం చేశాడు అంటే తదోజస దైత్య మహాభటార్పితం చకాస అంతః ఉదీర్ణ దీధితి చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా హరిర్యథాచార్ష్యపతత్రముచ్ఛితం. అప్పుడు ఆకాశం ఇప్పుడు ఏం చేశాడు, ఆ శూలం తీసుకున్నాడుగా, ఆయన ఇచ్చిన గదను రిజెక్ట్ చేశాడుగా, తీసేసి ఆ శూలాన్ని వాడు తీసేసుకుని ఏం చేశాడంటే దాన్ని ఒక్కసారి విసిరాడు. ఆ విసిరేటప్పటికీ ఆ శూలం అగ్నిశిఖల్లాగా ఆ 3 కోసుల్లో నుంచి కూడా కాంతుల్ని విరజిమ్ముతూ, అది భయంకరమైనటువంటి కాంతుల్ని విరజిమ్ముతూ ఆకాశంలో ఆ కాంతులను విరజిమ్ముతూ అది మీదకు వచ్చేస్తుంది. వాడు అంత బలంగా దాన్ని విసిరేశాడు. విసిరేసినప్పుడు ఈయన చేతిలో ఆల్రెడీ చక్రం ఉంది కదా, ఇప్పుడు చక్రంతో మొట్టమొదటి చక్ర ప్రయోగం చేశాడు. ఏం చేశాడంటే గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఇంద్రుడు ఆ గరుత్మంతుడి యొక్క రెక్కను కొట్టినట్టుగా, ఈ వరాహ భగవానుడు తన మంచి కోసుగా వాడి అయినటువంటి అంచులు కలిగినటువంటి చక్రం చేత ఆ శూలాన్ని మొక్కలు చేసేసేసి చెల్లా చెదరు చేసి పారేశాడు. ఇది జరిగింది. అంటే మొట్టమొదటిసారి ఆయన చక్ర ప్రయోగం హిరణ్యాక్షుడి మీద చేసినటువంటి సందర్భం ఇది. తదోజస దైత్య మహాభటార్పితం చకాస అంతః ఉదీర్ణ దీధితి. తద్ ఓజస
ఓజస అంటే చాలా బలం కలిగినటువంటి దైత్య మహాభట, దైత్యులలో చాలా బలం కలిగినటువంటి వాడు, వీరుడైనటువంటి వాడి చేత అర్పితం ప్రయోగించబడినటువంటి తత్ శూలం, తత్ ఆ శూలాన్ని, ఆ శూలం ఏం చేసిందంటే అంతః ఖే, ఖే అంటే ఆకాశం, ఆకాశం మధ్యలోదంతా కూడా ఉదీర్ణ దీధితి, వాడు చాలా బలంగా ఆ రాక్షసుడు విసిరినటువంటి శూలం ఆకాశం మధ్యంలో ఉదీర్ణ మంచి ఇలా కాంతులు విరజిమ్ముతూ, దీధితి అంటే కాంతులని ఉదీర్ణ విరజిమ్ముతూ చకాశత్ ప్రకాశించడం ప్రారంభించింది. అలా ప్రకాశించినటువంటి ఆ శూలాన్ని, తత్ దానిని, హరిహి ఆ శ్రీహరి నిశాతనేమి, నిశాతనేమి, నిశాత అంటే చాలా వాడిగా మంచి షార్ప్గా ఉండేటువంటి అంచులు కలిగినటువంటి చక్రేణ, తన చక్రం చేత దాన్ని చిచ్ఛేద ముక్కలు ముక్కలు చేసేసాడు. ఏ విధంగా ముక్కలు చేశాడు అంటే తార్ష్యపతత్రం యథావిధి హరిహి చిచ్ఛేద. తార్ష్యుడు అంటే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో పతత్రం ఆయన రెక్కని ఏ విధంగా అయితే హరిహి ఇంద్రుడు చిచ్ఛేద ముక్కలు చేసేసాడో అలాగా వరాహ భగవానుడు వాడి యొక్క ఆ శూలాన్ని ముక్కలు చేసి పారేశాడు. దీనినే పోతన గారు ఏ విధంగా అనువాదం చేశారు అనేటువంటి విషయాన్ని చూసి ముందుకెళ్తాం. కాలానలజ్వాల జ్వల విలోలకరాళమై పెంపొందు శూలమంది. కాలానల జ్వాల అంటే ఏమిటి? కాలం అంతమైపోయేటువంటి సందర్భంలో పెరిగిపోయినటువంటి జ్వాలలలాగా కరాళమై చాలా భయంకరమై పెంపొందు శూలమంది ఆ శూలాన్ని చేతిలో పట్టుకుని సురవైరే ఆ దేవతలకు వైరైనటువంటి సురవైరి యజ్ఞసూకర రూపధరుడైన వనజనాభుని మీద వైవ. ఆ సురవైరే ఆ యజ్ఞవరాహ రూపధరుడైనటువంటి ఆయన మీదకి వేసేటప్పటికి వనజనభుని మీద వైవ. అది ఎలా ఉందంటేట సద్విజోత్తము మీద జపలతగా వించు అభిచార కర్మంబునట్లు వెండు. అభిచార కర్మం చేస్తూ ఉండేటప్పుడు చెలరేగిపోయినటువంటి అగ్నిశిఖలు ఏ విధంగా ఉన్నాయో అలాగా అగ్నిశిఖలతో కూడుకున్నటువంటి ఆ శూలాన్ని పడి పరతే కని పద్మోదరుడు దాని చక్రధారాహతి మంచి అంచులు కలిగినటువంటి చక్రం చేత చండ విక్రమమున నడుమన వడిద్రుంచే. అది ఆకాశంలో అది ఇలా భయంకరంగా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆకాశ మధ్యంలోనే నడుమున వడిద్రుంచే అమర భర్త. ఈ అమరులందరికీ కూడా భర్త అయినటువంటి ఆ ఇంద్రుడు మహిత దంభోళిచే గరుత్మంతు పక్షము అతిరయంబున దృంచిన గతి జలంగే. అమరభర్త అయినటువంటి ఇంద్రుడు దంభోళిచే, దంభోళి అంటే వజ్రాయుధం, దాని చేత గరుత్మంతుడి యొక్క పక్ష్మం అంటే రెక్కని అతిరయంబున దృంచిన గతి ఒక్కసారి చాలా వేగంతో గరుత్మంతుడు రెక్కను కొట్టేసినట్టుగా సురలు మోదింప సురులు సొంపుడింప. ఎప్పుడైతే ఈ శూలాన్ని నేను కొట్టాడో అక్కడ చూస్తూ ఉండేటువంటి దేవతల ముఖాలన్నీ కూడా చాలా ఆనందంతో మెరిసిపోయాయి. మెరిసిపోయినటువంటి ఆ దృశ్యాన్ని విదురుడికి ఆయన మైత్రేయ మహర్షి వివరిస్తూ ఆ శూలం యొక్క చిచ్ఛేదం అంతా కూడా చెప్పారు. ఇది అయిన ఇక్కడ ఓజస్ అనేటువంటి పదం వాడారు. తత్ ఓజస దైత్య మహాభటార్పితం. తత్ ఓజస ఆ మహారాక్షసుడి యొక్క ఓజస్సు. ఓజస్సు అనేటువంటి దానికి ఉజ్జతి వ్యక్తి భవతి ఇది ఓజః అని అర్థం. మామూలుగా తేజస్సు ఓజస్సు అని మనం అంటూ ఉంటాం. ఓజోసి బలమోసి అని మనకి మంత్రాలు ఉన్నాయి. ఓజస్ అంటే ఏమిటనమాట? ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిలో మామూలుగా చూసినట్లయితే వాడికి బలం ఉంటుంది, తరువాత వాడికి ఒక రకమైనటువంటి కాంతి ఉంటుంది.
ఇప్పుడు ఓజస్ అంటే ఏమిటంటే వాడి శరీరం మీద ఉండేటువంటి కాంతి కాకుండా వాడి బలంలో ఉండేటువంటి శక్తికి తేజస్సు, ఆ బలానికి ఉండేటువంటి తేజస్సుని ఓజస్సు అంటారు. అంటే ఓజస్సులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓజస్ అనేటువంటి దాంట్లో ఆ పదంలో బలము ప్లస్ తేజస్సు, వెలుగు ఉంటుంది. అంటే ఏమిటి? వెలుగు అంటే ఎనర్జీ, బలము అంటే ఆ టోటల్ ఇంపాక్ట్ చేయగలిగినటువంటి పదార్థం యొక్క ఆ శక్తి, ఆ శక్తి ప్లస్ తేజస్సు, వెలుగు కూడా ఉంటుంది. ఇటువంటి బలము తేజస్సు కలిగినటువంటి ఆ స్థితిని, ఆ ఫినామినాని ఓజస్ అంటారు. అంటే ఇప్పుడు వీడు ఏం చేశాడు? తత్ దైత్య మహాభట్టుడు అర్పితం ఎలా చేశాడు? ఓజస్సుతో చేశాడు. బలంతోనూ తనకుండేటువంటి తేజస్సుతోనూ కూడా ఆ శూలాన్ని ఆయన మీద విసిరేశాడు. తర్వాత 15వ శ్లోకంలో వృక్ణే స్వశూలే బహుధారిణా హరే ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిం ప్రవృద్ధ రోషస్స కఠోరముష్టినా నదన్ ప్రహృత్యాంతరధీయతాసురః. వరాహ భగవానుడు తన చక్రంతో ఏం చేశాడంటే ఆ శూలాన్ని ముక్కలు ముక్కలు చేశాడు కదా. ఎప్పుడైతే అది చేశాడో వీడికి, రాక్షసుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. అప్పుడు ఆ కోపంతో వాడు ఆయనని ఎదురుగా వచ్చి, అంటే ఎప్పుడైతే శూలం పగిలిపోయిందో వాడి చేతిలో ఇంకా ఆయుధం లేదు, ఇంకా ఆయుధం లేకపోయాడు, గబగబగా ఆయన దగ్గరికి వచ్చేసి మహాకోపంతో లక్ష్మీదేవికి ఆశ్రయమైనటువంటి ఆయన విశాల వక్షస్థలంతో తన పిడికిలతో గట్టిగా గర్జిస్తూ ఒక్క దెబ్బ కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానంలో వీడు పిడికిలతో గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఇది జరిగింది. వృక్ణే స్వశూలే బహుధారిణా హరేహే. హరేహే వరాహ భగవాన్ యొక్క అరిణా, చక్రంతో అరిణా, ఆ చక్రం చేత స్వశూలే తన శూలం బహుధా ముక్కలు ముక్కలుగా వృక్ణే ఛేదించబడగా, వృక్ణే ఛేదించబడగా, ఏది? స్వశూలే తన శూలం బహుధా ముక్కలు ముక్కలుగా అరిణ ఆ చక్రం చేత హరేహే హరి ఛేదించేసిన వెంటనే ప్రవృద్ధ రోష విపరీతమైనటువంటి కోపంతో వాడు సహా ఆ అసురుడు, ఆ రాక్షసుడు ప్రత్యేత్య ఎదురుగా వచ్చాడు. జామనొక్కసారి ఎదురుగా వచ్చేసేసి నదన్ గట్టిగా అరుస్తూ, ప్రవృద్ధ రోష నదన్ అరుస్తూ, కఠోర ముష్టిన చాలా బాగా గట్టిగా బిగించినటువంటి కఠోరమైనటువంటి ముష్టి అంటే పిడికిలి, ఆ పిడికిలితో విభూతిం లక్ష్మీదేవి యొక్క నివాసమైనటువంటి కఠోరముష్టిన నదన్ హరుస్తూ ప్రహృత్యాంతరధీతాసుర. వచ్చి ఒక్కసారి ఆ విభూతిం హరి యొక్క విభూతి, హరి యొక్క పైకి ఎక్స్ప్రెస్ చేయబడినటువంటి మహాశక్తి స్వరూపాన్ని లక్ష్మీదేవి అంటారు. అది వరస్థలంలో ఉంటుంది కాబట్టి అక్కడ ప్రహృత్యా ఒక్కసారి కొట్టేసేసి ఏమైపోయాడు వాడు? అంతరధీయత. వెంటనే కొట్టడం ఏమిటి, వాడు అదృశ్యమైపోయాడు. అంటే హీ డిసపియర్డ్ ఫ్రమ్ ది సీన్. చూసేటప్పటికి అందరికీ పిచ్చెక్కిపోయింది. ఏమిటి వీడు ఇలా ఒక్క దెబ్బ వరస్థలం మీద లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో దాన్ని కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత మళ్ళీ వాడికి ఏం చేద్దామా అని ఇటు ఈయన చూసే లోపల వాడు అంతరధీయత, వెంటనే అక్కడి నుంచి మాయమైపోయాట. వృక్ణే స్వశూలే, వృక్ణే అంటే ఛేదింపబడగా, స్వశూలే తన శూలం ఛేదించబడగా, బహుధా అరిణా చాలా మొక్కల మొక్కల కింద కొట్టేసిన తర్వాత ఎవరు? హరేహే. అప్పుడు ఆయన విస్తీర్ణం ఉరో విభూతిం, చాలా విశాలమైనటువంటి వర్షస్థలం కలిగినటువంటి ఉరహ, అందులో ఎవరుంటారు? విభూతిం లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడ ప్రవృద్ధ రోష, ప్రవృద్ధమైనటువంటి రోషంతో కఠోరముష్టిన, కఠోరం బాగా బిగించి బలంతో ఉండేటువంటి ఆ పిడికిలితో గట్టిగా అరుస్తూ నదన్ ప్రహృత్యా కొట్టాడు. కొట్టి అంతరధీయత, వెంటనే అక్కడి నుంచి డిసప్పీర్ అయిపోయాడు.
ఇప్పుడు ఇంకెక్కడి నుంచి వీడు ఏం చేస్తాడు అంటే ఇంక మాయాయుద్ధం ప్రారంభం చేస్తాడు వాడు. ఇది జరిగింది. తర్వాత విభూతి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. విభూతి అంటే ఏమిటంటే సామాన్యము, విభూతి అని ఈ రెండు పదాలు కూడా మామూలుగా అద్వైత సిద్ధాంతంలో కనిపించేటువంటిది ఉంటా. సామాన్యము అంటే ఉదాహరణకి సామాన్యం అంటే సముద్రం సామాన్యం, సముద్రాన్ని ఆ సిస్టమ్ని సామాన్యం అంటారు. ఇప్పుడు విభూతి అంటే ఏమిటంటే ఆ సముద్రంలో లేచినటువంటి కెరటాలను విభూతులు అంటారు, లేకపోతే విశేషాలు అంటారు. విశేషం అన్నా విభూతి అన్న, విశేషం విభూతి అంటే సామాన్యంగా మొత్తం అంతా వ్యాపించిపోయినటువంటి సముద్రంలో లేచినటువంటి అలలు, ఆ అలలని విభూతులు లేకపోతే విశేషాలు అంటారు. అదేవిధంగా మట్టి సామాన్యం, దానిలోంచి వచ్చినటువంటి ప్రమిదలు, పిడతలు, తపేళాలు, కొండలు, బాణలు ఇవన్నీ కూడా విశేషాలు లేకపోతే విభూతులు, ఆ మట్టి యొక్క విభూతులు. అదేవిధంగా బంగారం వద్దుంది, బంగారం అనేటువంటిది సామాన్యం, దాంట్లో ఉండే దాని చేత చేయబడినటువంటి నగలు గెగలు ఇవన్నీ కూడా విభూతులు అంటారు. ఇప్పుడు పరమాత్మ యొక్క విభూతి అంటే పరమాత్మలో నుంచి పైకి లేచినటువంటి ఆ శక్తి స్వరూపాన్ని, మాయాస్వరూపమైనటువంటి సకల జనోద్ధరణ కోసం వచ్చినటువంటి శక్తి, అందరికీ మంగళాలు కలిగించేటువంటి ఆ శక్తిని పరమాత్మ యొక్క విభూతి అంటారు. కాబట్టి ఆవిడికి నమస్కారం చేసుకుని మనకి సకల సిరులు ఇవ్వాలని ప్రార్థిస్తూ రేపటి కార్యక్రమంలో మిగతా విశేషంతో వస్తాను.